ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మన ఎంఆర్పీఎస్, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాదిగలంటే ఎంతో అభిమానమని, ఆ అభిమానంతోనే నేడు ఎస్సీ వర్గీకరణ కేబినెట్లో ఆమోదం తెలిపారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాలలో రోస్టర్ విధానంలో మాదిగలు అత్యంత వెనుకబడినవారు కాబట్టి మాదిగలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃపరిశీలన చేసి మాదిగలకు న్యాయం చేయాలని తెలిపారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేడు నెరవేరిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రోస్టర్ విధానంలో మాదిగలకు అధిపతి ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మాదిగలు తల ఎత్తుకొని తిరిగేలా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపినా వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మాదిగలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. శాసన మండలిలో కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడం బాధాకరమని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మాదిగల అందరూ ఏకమై బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాదిగలు అందరూ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆనందరావు, దాసు, శ్రీను, వెంకటేశ్వర్లు, కార్తీక్, రమేష్, మోషా, రియాస్, దానియేలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నేను అసెంబ్లీలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. కానీ గత 30 సంవత్సరాల్లో మాదిగల చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా ఈరోజు ఎంఆర్పీఎస్, సీమాంధ్ర ఎంఆర్పీఎస్లో ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక వంతు అయితే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో వంతుగా కనబడుతుంది. దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా వెనకబడ్డ కులం ఏంటంటే మాదిగలు, దాని ఉపకులాలు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు కొంత చూసాము. 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 100 ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి 8 ఉద్యోగాలు, అదేవిధంగా మాదిగలకు 6 ఉద్యోగాలు, అదేవిధంగా రెల్లీకి ఒక ఉద్యోగం అనే విధంగా 15% రిజర్వేషన్ని, అదేవిధంగా 200లోకి వస్తే 200 రోస్టర్ పాయింట్లకు వస్తే మాదిగలకి 7%, మాలలకి 7%, అదేవిధంగా రెల్లి కులానికి 1% విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే 200 ఉద్యోగాల్లో మాదిగలు ఎనకబడ్డవాళ్ళు కాబట్టి మాదిగల్ని ముందు పెట్టి ఫస్ట్ 100 ఉద్యోగాల్లో మాదిగలకి 7 పెట్టి రెల్లీకి 1 పెట్టుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ మాదిగలు అత్యున్నతంగా వెనకబడ్డ వాళ్ళు, చాలా ఉద్యోగ పర్సెంట్లు, అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా వెనకబడ్డ వాళ్ళు, అది 100 రోస్టర్ పాయింట్ల ముందు మాదిగలు పెట్టి వెనక మాలను పెట్టుంటే బాగుండేది. ఎందువల్లంటే ఇక్కడ 100 ఉద్యోగాలు వస్తే 200 గవర్నమెంట్ ఉద్యోగాలు 100, 200, 300 ఎక్కడ వచ్చిన సందర్భం కూడా ఎక్కడ ఉంటుందా? ఎందువల్లంటే అందువలన మాదిగల్ని రోస్టర్ పాయింట్లో ముందు పెట్టి మాలల బాగా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ వాళ్ళ తెలివితేటలో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ప్రభుత్వం దృష్టిగా తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిగలకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మాదిగలు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. కానీ
మాదిగలు అత్యున్నతంగా వెనకబడ్డ కులం కాబట్టి రోస్టర్ పాయింట్లోకి వచ్చే లోపల మాదిగలను ముందుగా పెట్టి ఆ 8 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు మాదిగలకి, మాలలకు 7 ఉద్యోగాలు, రెల్లికి 1% ఇచ్చి అదే రోస్టర్ పాయింట్ రెండో దాని కింద వాళ్ళకి 1% ఎక్కువ ఇచ్చి మాదిగలు 1% తక్కువ ఇచ్చినా కూడా బాగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో ఇంకా మాదిగలు చాలా వెనకబడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అందువల్ల 100 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వేలలో ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రావట్లేదు. కాబట్టి మేము ఈ రోస్టర్ పాయింట్ ముందు పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఒకసారి మీరెట్ట మాదిగలకు ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీకు రుణపడి ఉంటాం. కానీ ఈ ఒక్క పాయింట్ మేము మీరు మాదిగల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమని ఆ రూపంలో చూపించి మాదిగలకు ఇంకా కృతజ్ఞతగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంత జరుగుతుంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదిగల పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఇవ్వకుండా ఈరోజు మాదిగలు ఓట్లు వేసుకున్నాడు తప్ప మాదిగల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ చాలా న్యాయమైన కోరిక, ఇది జరగాల్సిందేను. సుప్రీంకోర్టు తీర్పును చాలా సంతోషం. అన్ని రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడా మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు. అందువల్ల మాదిగలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని మనం ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ మాత్రం కూడా ఈరోజు మనం చూసాం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. కానీ శాసన మండలికి పోయే లోపల వైసీపీ మెజారిటీ పీపుల్స్ ఉండే లోపల ఆ సభ దానికి అధ్యక్షుడు కూడా వైసీపీలో ఎన్నుకున్నవాడు చైర్మన్ గారు తప్ప వాళ్ళు కూడా శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కానివ్వకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా అడ్డుదోలుకోవడం మాదిగల మీద ఏమాత్రం సిద్ధిందో మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మాదిగలు 30 సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనారు. రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, జైలు పాలయ్యారు, జైల్లో మగ్గిపోయారు, చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది. ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిగలకి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతో మంది మాదిగలు బాగుపడ్డారు. అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది. మాదిగలందరూ కూడా ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటంలో మేమందరం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని ధర్నాలు చేశామో, ఎన్నిసార్లు జైలుకి పోయి వచ్చామో, ఆ పోరాటాలు 30 సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండుగ జరుపుకునే రోజు ఈరోజు. అందుకనే మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు
సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మాదిగల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో బిల్లు పెట్టడం ఆమోదం చాలా సంతోషకరం. మోదీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాదిగల మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మాట్లాడారు. ఆయనకు కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పిఎస్ తరఫున, సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున, మాదిగల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగానని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా తెలసంగా వేసుకుని ఈరోజు ముందుకు పోయి మాదిగాని చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మాన్య శ్రీ బృందా కృష్ణమాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.